తమ కూతురుది ముమ్మాటికి హత్యేనంటున్నారు దేవి తండ్రి నిరంజన్ రెడ్డి. ఆదివారం జూబ్లీ హిల్స్ కారు ప్రమాద ఘటనలో దేవి ప్రాణాలు కోల్పోయింది. ఎక్కడో హత్య చేసి కారు ప్రమాదంలో తన కూతురు చనిపోయినట్లు క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు నిరంజన్ రెడ్డి. తన కూతురు హత్య వెనుక బడాబాబుల పిల్లలు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు బయటికి వెళ్లాక ప్రతి నిమిషం ఆమెతో ఫోన్లో టచ్లో ఉన్నారని, అయితే ప్రమాదం జరిగాక గంట పాటు తన కూతురి ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదని చెబుతున్నారు ఆయన. ఆ తర్వాత ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి అపోలో ఆసుపత్రికి రమ్మన్నారని, అక్కడికి వెళ్లేసరికే నిందితుడు భరత్ అక్కడ ఉన్నాడని, ఈ గంటలోనే కేసు మొత్తాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు నిరంజన్ రెడ్డి. ఆయనతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. దివ్యారెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ రోడ్డు ప్రమాదం కాదు, పూర్తిగా హత్య అని చెప్పి అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతానికి మనతో తండ్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీకున్న అనుమానాలు ఏంటి? ముందుగా అండి, మీడియా మిత్రులకు చాలా కృతజ్ఞతలు. మేము ముందుగా యాక్సిడెంట్ అనుకొని అదే యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే 3:23కి నేను మాట్లాడాను, 2 minutesలో వస్తున్నాను డాడీ అన్నది. నెక్స్ట్ కాల్ 4:36లో నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, కాల్ అటెండ్ కావడం జరిగింది. 3:20 ఆల్మోస్ట్ ఆల్ 30 ప్లస్ 1 hour సమ్ చేంజ్. 1 hourలో అంటే ఐ కెనాట్ ప్రిడిక్ట్, అంటే ఇది యాక్సిడెంట్ కాదు, సంథింగ్ మిస్టరీ అనేది నేను ఆలోచించుకోలేము. నేను డీప్ షాక్. అయితే సీన్ ఆఫ్ అఫేర్స్ యాక్సిడెంట్ అయిందని ఎక్కడైతే చెప్తుంటో మా ఇంటికి వెరీ నియర్, అంటే 2 minutesలో ఇంటికి వస్తున్నది కాబట్టి అక్కడ అయింది కాబట్టి మైట్ బి ఉండొచ్చు అని అనుకున్నాను. కానిస్టేబుల్ కూడా సైట్ కాడికి వెళ్దాం సార్ అంటే, సైట్ కాడికి నాకు ఇంపార్టెంట్ కాదు, నేను మా పాపని చూడాలి అర్జెంట్గా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత అన్నీ ఒకటి బేరీజ్ వేసుకొని చూస్తుంటే ఇట్ ఈజ్ క్లియర్ కట్ ప్రీ ప్లాన్డ్ మర్డర్. అండ్ ఆ మర్డర్ చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా మొత్తం క్లియర్ చేసుకొని విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ దాన్ని మొత్తం ప్యాచప్ చేసుకున్న తర్వాతనే నా కాలు లిఫ్ట్ చేయడం జరిగింది. 3:23కి మా పాప నాకు కాల్ చేసింది. అంటే సిన్స్ 12 o'clock నుంచి 10:30 నుంచి వీఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ఇట్ అప్ విత్ మై డాటర్. 10 minutesకు ఏం జరుగుతుందో మాకు మేము మాట్లాడుతున్నాను. మా నాన్న ఏమైంది, ఎక్కడ ఉన్నట్టు, డాడీ ఇంకా మన పార్టీ స్టార్ట్ కాలేదు, లేట్ అవుతుంది, డిన్నర్ లేట్ అవుతుంది. 1 o'clock డిన్నర్, వర్షం వల్ల డిన్నర్ లేట్ అయింది. 1:30కి 2 o'clock బయలుదేరుతున్నాను అన్నారు. 2:30 యాక్చువల్లీ మా పాప వెళ్ళింది అలాంగ్ విత్ అదర్ వాళ్ళ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, సోనాలి అండ్ అదర్స్. 6:30కి నేనే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. దేవి మన కార్ తీసుకుని వెళ్ళినా అంటే, లేదు నాన్న డాడీ, మా వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళు అందరూ 6 members కలిసి వెళ్తున్నాం అని చెప్పి అంటే, వాళ్ళ ఇంట్లో నేను డ్రాప్ చేశాను. 6 అమ్మాయిలు వాళ్ళు కలిసి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళటం కూడా 6:30కి డ్రాప్ చేస్తే 9:30కి పార్టీ లేట్ అవుతుంది, ఒక అమ్మాయి రాలేదని చెప్పేసి 9:30కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 2 o'clock 2:30కి బయలుదేరుతున్నా. తన అమ్మాయి కూడా, అంకుల్ నేను డ్రాప్ చేస్తున్నాను, మా డ్రైవర్ ఉన్నాడు, నేను డ్రాప్ చేస్తున్నాను అని వాళ్ళు చెప్పింది. సో వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మేము పడుకున్నాము. 3 o'clock ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇంత లేట్ అయింది అని చెప్పి 3 o'clock మళ్ళీ నేను కాల్ చేస్తే, డాడీ వస్తున్నాను, దగ్గర ఉన్నాను అని చెప్పింది. అగైన్ ఒక 10 minutes తర్వాత మళ్ళీ కాల్ చేస్తే, డాడీ విస్పర్ వ్యాలీ వరకు వచ్చానని చెప్పింది. విస్పర్ వ్యాలీ నుంచి వస్తున్నాను అని చెప్పింది. ఎందుకు ఇంత లేట్ అవుతుంది నాన్న అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ, వాళ్ళు డ్రాప్ చేసుకుంటూ వస్తారు, ఇద్దరు నాది లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ డాడీ అని అంది. సరే 3:50 అన్న తర్వాత అరే మళ్ళీ 10 minutes విస్పర్ వ్యాలీ నుంచి ఇక్కడ రావడానికి హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 minutes. 3:23కి అగైన్ ఐ కాల్ హర్. 3:23కి కాల్ చేస్తే, డాడీ నేను 2 minutesలో ఇంటి దగ్గర ఉంటాను అంటే, నేను బాల్కనీ నిలబడినా అన్న అంటే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. 2 minutesలో అంటే బాల్కనీ నిలబడ్డా డాడీ అన్నది. నేను బాల్కనీ నిలబడ్డా. 3:23కి ఒక 1 minute ఐ హావ్ రిసీవ్డ్ ఎ మిస్డ్ కాల్ ఫ్రమ్ హర్. అరే మళ్ళీ మిస్డ్ కాల్ ఇచ్చింది అని చెప్పేసి ఇమీడియట్ నేను మిస్డ్ కాల్ కాదు, కాల్ రింగే కట్ అయింది.
ఇమీడియట్లీ నేను 3:25కు నేను మళ్ళీ కాల్ చేశాను, ఇక్కడ బాల్కనీ వెళ్ళినప్పుడు కాల్ చేశాను 3:25. సో ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ షీ హాజ్ నాట్ రిసీవ్డ్ మై కాల్స్. సో 3:25 తర్వాత మరి కంటిన్యూస్గా నా ఫోను, మా పాప ఫోను, మా మిసెస్ ఫోన్, 3 ఫోన్ల నుంచి కంటిన్యూస్లీ రిగరస్లీ ట్రై చేస్తూనే ఉన్నాం నాన్ స్టాప్గా. 4:36కు ఇక మరి కానిస్టేబుల్ ఎవరో లేపిన తర్వాత ఎవరు బాబు మా అంటే సార్ నేను జూబ్లీ హిల్స్ కానిస్టేబుల్ సార్ అన్నాడు. జూబ్లీ హిల్స్ కానిస్టేబుల్ అంటే మా పాప ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది అంటే సార్ ఇట్లా యాక్సిడెంట్ అయింది సార్ అంటే ఎక్కడంటే వుడ్స్ పక్కన మీ పాప పేరు ఏంది అని అడిగినాడు. దేవి అని అంటే సార్ దేవికి యాక్సిడెంట్ అయింది సార్ ఇక్కడ వుడ్స్ పక్కన యాక్సిడెంట్ అయింది, మీరుండే ఎక్కడంటే అరే బూడైల కింద జస్ట్ ఫ్యూ మీటర్స్ పక్కనే ఉంటా బాబు అంటే సార్ మీరు రండి సార్ అంటే ఎట్లుంది పాపకు ఫస్ట్ మా పాపకు ఎట్లుంది చెప్పంటే పాపను హాస్పిటల్కి పంపించాం సార్ అన్నాడు. హాస్పిటల్ పంపించాం సార్ అంటే సరే అని ఇమీడియట్లీ అక్కడికి నువ్వు ఎక్కడున్నాడు ఆంధ్రజ్యోతి దగ్గర ఉన్నాను అయితే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన సార్ రక్ష ఉన్నాను లేట్ అయిద్దని మీ పాపను నేను ఇట్లా బాధ అనిపించింది సార్ ఇట్లా తీసుకొని అట్లా పడుకోబెట్టి మా పెట్రోలింగ్ వెహికల్ పడుకోబెట్టి పంపించాం సార్ అని చెప్పాడు. ఎట్లు సార్ అంటే సార్ మరి ఊపిరైతే అంటే ఉన్నది కానీ తెలియదు సార్ క్లియర్గా తెలియదు సార్ అన్నాడు. మొత్తం బ్లడ్ సార్ పాపకు అంతా బ్లడ్ ఉంది, నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది, మొత్తం ఇంత బ్లడ్ ఉంది సార్ అన్నాడు. అంటే సార్ ఒకసారి సైడ్ చూస్తారా సార్ అన్నాడు. నేను సైడ్ కాదు నేను మా పాప ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ లోపల క్యాజువాలిటీకి వెళ్ళగానే డాక్టర్ ఎట్లా వెళ్ళిందంటే సార్ వీఆర్ ట్రైంగ్ హూ ఆర్ యూ అంటే సార్ దేవీస్ డాడ్ అంటే వెళ్తే మీరు ఉండండి సార్ పోవద్దు సార్ ఉండండి ఆపాడు నన్ను. సార్ ఒక 2 minutes వెయిట్ చేసి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వెళ్ళి చూస్తే దే ఆర్ ట్రైంగ్ టు హార్ట్ను పంప్ చేస్తున్నారు. హార్ట్ను అంటే ఏంటండి ఏ ప్రాబ్లం ఏంటంటే సార్ హార్ట్ పనిచేయట్లేదు అంటే ఎనీ బ్రెయిన్ హ్యామరేజ్ ఇస్ దేర్ అన్నాడు. అంటే బ్రెయిన్ హ్యామరేజ్ అంటే ప్రెజెంట్లీ ఇట్ ఈస్ ప్రిరోగేటివ్ టు సే అంటే వెన్ హార్ట్ వర్క్స్ తర్వాత దెన్ విల్ కేమ్ టు నో దట్ విత్ సిటీ స్కాన్ వెదర్ ఇట్ ఈస్ ఎనీ హ్యామరేజ్ ఇస్ దేర్ ఆర్ నాట్ విల్ కేమ్ టు నో దట్ అని అన్నాడు. సరే ఒక 20 minutes వాళ్ళు దే హ్యావ్ ట్రైడ్. లేటర్ అయిన తర్వాత వచ్చి సార్ అన్నాడు వచ్చి కూర్చున్నాడు. దగ్గర నాకు నాకు కన్ఫర్మ్ అయింది షీ ఈజ్ నో మోర్ అని. కూర్చొని చెప్పండి అంటే సార్ అది ఐఎమ్ సారీ టు సే షీ ఈజ్ నో మోర్ అన్నాడు. అంటే ఎంత ఇంకోటి బాధాకరం అంటే అక్కడి నుంచి నేను మాకు జస్ట్ అక్కడి నుంచి గట్టిగా స్టోరీస్ వేసి మా ఇంట్లో పడుతుంది ఆ స్పాట్ నుంచి. ఒకవేళ ఇమ్మీడియట్లీ ఆ యాక్సిడెంట్ కనుక నిజంగా కనుక యాక్సిడెంట్ అయి ఉండి ఆ పిల్లగాడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరు కానీ ఇన్ఫార్మ్ చేసి ఉంటే నేను స్పాట్కు వితిన్ 2 minutes నేను వెళ్ళేవాడిని. బట్ 4:36 వరకు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. నేను కంటిన్యూస్గా నీకు కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయలే. హాస్పిటల్లో మాత్రం మా పాప దగ్గర ఆ పిల్లగాని తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. చెప్పండి ఇది హౌ ఇట్ పాసిబుల్ దట్ హిస్ ఫాదర్ స్టేస్ ఇన్ అయ్యప్ప సొసైటీ. ఇట్ ఈస్ అరౌండ్ 12 kilometers ఫ్రమ్ దిస్ ప్లేస్. హౌ ఇట్ పాసిబుల్? నాకంటే ముందు మా పాప దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారండి? ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, సంథింగ్ మిస్టరీ. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆ వాచ్మెన్ తర్వాత లేటర్ అని సబ్సిక్వెంట్ ఐ విట్నెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఐ విట్నెస్ చెప్పిన దాని ప్రకారం కరెక్ట్గా అక్కడ 4:24 నా కాల్ డేటా మీరు చెక్ చేసి తెలుస్తుంది. కరెక్ట్ డైవర్ట్ కాగానే ఇమీడియట్లీ నాకు మిస్టర్ కలిస్తే ఫోన్ గుంజుకున్నట్టు అనిపిస్తుంది. తీసుకెళ్ళి అక్కడ ఆపుకున్నాడు. అక్కడ గొడవ అవుతుంది, కంటిన్యూస్గా గొడవ అయింది. వాడు వాచ్మెన్ వాళ్ళు 3:30కి వాచ్మెన్ అక్కడ ఉన్నాడట. ఇది వెరీ మచ్ అవైలబుల్. కానీ వాడు లోపల గొడవ అవుతుంటే భయపడిపోయాడు. ఎట్ లాస్ట్ డోర్ గుంజుకొని బయటకు వచ్చింది. అంకుల్ హెల్ప్ మీ అని అడిగిందట. మరి అడిగినప్పుడు కూడా వీడు లోపలికి గుంజుకొని లోపల మన బ్యాక్ రేర్ సీట్లో గుంజుకొని ఒక 30 minutes అక్కడ ఉన్నారు. 30 minutes ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత అగైన్ కారు వెళ్ళిపోయింది. ఈ 26 minutesలో నాకు 4:46 minutes ఈ 30 minutesలో ఏం జరిగిందండి? మా పాపను మళ్ళీ అగైన్ అరుస్తూనే ఉందట కంటిన్యూస్లీ షౌటింగ్. తీసుకెళ్ళిపోయారు. 36 minutesలో దే హ్యావ్ క్రియేటెడ్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు, తనను చంపేశారు, ప్లస్ అక్కడ స్పాట్ క్రియేట్ చేశారు. మొత్తం అంతా చెట్టును గొడ్డలతో చెక్కి అంతా చేసి అక్కడ పెట్టి అంతా క్లియర్ అయ్యి పాపను మంచి తీసి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అంతా చేసుకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నా కాల్ లిఫ్ట్ చేశారు 4:36. నేను ఒకవేళ నేను రింగ్ ఇచ్చి నేను పట్టించుకోకపోతే 36 minutes మీరు ఫోన్ చేయలే కానీ మాకు తెలియదు కానీ అనొచ్చు. కంటిన్యూస్గా నేను రింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ
యాక్సిడెంట్. కానిస్టేబుల్స్ ఉన్నప్పుడు అందరూ అక్కడ కాల్ లిఫ్ట్ చేసి సార్ ఇట్లా పాపకి యాక్సిడెంట్ అని చెప్పేవాడు కదా, నా కానిస్టేబుల్ చెప్పలేదు. ఈ క్లిప్పింగ్స్ ఇవి చూస్తే యాక్సిడెంట్ అయిన దగ్గర మా బ్లింకింగ్స్ ఉన్నాయి, దానికి ఉండే మా పాపని కింద పడుకోబెట్టింది. ఆ క్రాష్లో అక్కడ కింద పడుకోబెట్టినప్పుడు అప్పటికే చనిపోయినట్టు క్లియర్గా కనబడుతుంది అక్కడ. మా కానిస్టేబుల్ ఏం చెప్పాడు నాకు, తన చేతుల మీద తీసుకొని అందులో పడుకోబెట్టి పంపించాను సార్ అన్నాడు. బాగా అనిపించింది సార్. బ్లడ్ అన్నాడు. మొత్తం ఒంటి మీద ఎక్కడ బ్లడ్ లేదు, నోట్లోకి వెళ్ళి బ్లడ్ లేదు. మీరు చూడండి సీదా క్లిప్పింగ్ ఎక్కడ అంత ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, మంచిగా ఎంత ఫ్రెష్గా ఉన్నది. అంటే ఇట్ ఈజ్ హై లెవెల్ 36 minutesలో. ప్లస్ ఇంకోటి సీన్ ఆఫ్ అఫెన్ అంత పెద్ద యాక్సిడెంట్, ఒక డెడ్ బాడీ ఉంది, ఒక యాక్సిడెంట్ పాప చనిపోయింది. 16 lakhs వర్త్ ఆఫ్ కార్, ఇట్ ఈస్ షెవర్లే క్రూజ్ కారు, మధ్యలో అంత పెద్ద యాక్సిడెంట్, ఆల్మోస్ట్ ఆల్ 0 టోటల్ క్లెయిమ్ వస్తుంది దానికి. అంత పెద్ద కారు అది వస్తుంది, ఇది వస్తుంది. ఈ రెండింటిని ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ ఆల్సో అది నెక్స్ట్ పంచనామా కావాలి, సర్వేయర్స్ రావాలి, బోత్ ద పార్టీస్, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ పిలవాలి, ఇట్లా ఆర్టీఓ రావాలి, మొత్తం చాలా ప్రాసెసింగ్ ఉంది. విత్ ఇన్ 1 hour దే హ్యావ్ షిఫ్టెడ్ ద కార్ ఫ్రమ్ దట్ ప్లేస్. అది ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? సిన్స్ యూ నో ద పీపుల్, బేగంపేట లాంటి, జూబ్లీహిల్స్ లాంటి చెక్ పోస్ట్ లాంటి ట్రాఫిక్, అంత హెవీ ట్రాఫిక్ ఉండే జంక్షన్లోనే యాక్సిడెంట్ అయితే అట్లీస్ట్ ఇట్ విల్ టు క్లియర్ ద వెహికల్, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 3 to 4 hours. సచ్ ఏ బిగ్ అంటే హెవీ క్రౌడెడ్ ఏరియా, ట్రాఫిక్ ఉన్న కంజెషన్ ఉన్న ఏరియాలే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 3-4 hours. అది డెడ్ ఎండ్ రోడ్, అది అక్కడ వేరే త్రూ ఫైర్ లేదు. అంత ఫాస్ట్గా విత్ ఇన్ 45 minutesలో అది మన వెహికల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎంత వచ్చిందండి? అంటే అది ఎవరి వల్ల అయిద్దా అది చెప్పండి? ప్లస్ ఇంకోటి ఆ క్రష్, అందులో యాక్సిడెంట్ అయింది, పాప చనిపోయింది అనుకుంటా. దట్ ఇంపాక్ట్ 140 km/speed ఆపోజిట్ వెహికల్ వచ్చి గుద్దితే తప్ప, ఇటువైపు రైట్ యాంగిల్ 90 degrees యాంగిల్ వచ్చి గుద్దితే తప్ప అంత ఇంపాక్ట్ ఆ కార్కు ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ హైలీ సఫిస్టికేటెడ్ వెహికల్. ఈ సైడ్ డోర్స్కు హైలీ ప్రొటెక్టెడ్ ఇంపాక్ట్ బీమ్స్ ఉంటాయి. ఆ ఇంపాక్ట్ బీమ్స్ అంత 140 speed తోటి గుద్దితే తప్ప ఆ డోర్ అంత క్రష్ కాదు. విత్ ఇంక్లూడింగ్ ప్యానెల్, అండర్ ప్యానెల్, వర్టికల్ ప్యానెల్ ప్లస్ అప్పర్ ప్యానెల్, ఆ 3 panels ఇట్లా లోపలికి వెళ్ళిపోయాయి. దేంతోడే తప్ప ఇట్లా గుద్దితే తప్ప అంత డ్యామేజ్ కాదు. మా పాపను చంపి పక్కకు పెట్టి కారును వేరే దాంతో వేరే టిప్పర్ తోటో జేసీబీ తోటో గుద్ది మళ్ళీ తెగిన అందులో పడుకోబెట్టి ఆ కార్ను అక్కడ ఇట్లా జరిపినట్లు పెట్టి ఆ యాంగిల్లో చెట్టు గుద్దుకొని ఇట్లా ట్విస్ట్ అయినట్టు పెట్టి అప్పుడు మొత్తం టోటల్గా అంతా మేనేజ్ చేసుకొని సిఐకి డబ్బులు ఇచ్చి మొత్తం టోటల్గా మేనేజ్ చేసి అది వాళ్ళు వచ్చి అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు నా కాల్ 440 హాస్పిటల్కి పంపించి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ హాస్పిటల్ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేసి, అప్పటిదాకా దే హ్యావ్ నాట్. అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు రియల్లీ యాక్సిడెంట్ నా కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. కానిస్టేబుల్స్ వాళ్ళు సిఐ ఎస్ఐ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయరు? దట్ ఈస్ మెయిన్ డౌట్. నెక్స్ట్ ఇంకోటి, అంత పెద్ద ఇంపాక్ట్ కారు గుద్దుకున్నప్పుడు ఇట్లా ఆ చెట్టు గుద్దుకుంటే అయినప్పుడు టైర్ బర్స్ట్ అవుతాయి, కింద టైర్ బ్లాక్ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఆ చెట్టు అది యాక్చువల్ హార్డ్లీ అది 8 years ఓల్డ్ చెట్టు అండి అది. అవి అంతా ఓన్లీ షేడెడ్ ట్రీస్, పెద్ద రూట్స్ బాగా స్ట్రెంత్ ఉండవు. ఆ ఇంపాక్ట్కు ఆ చెట్టు ఉండదు, చెట్టు నెట్టేస్తుందండి ఇక్కడ టోటల్గా. ఇది క్లియర్ కట్ మర్డర్ అండి. మర్డర్ చేశారు, తనను ఏదో చేద్దామని చూశారు. అది లోపల షీ రిజిస్టర్డ్. బికాజ్ ఇంకోటి, మా పాప షీ ఈజ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. షీ ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్ లేడీ, చాలా స్ట్రెంత్ ఉంది ఆమె దగ్గర. 2 times నేషనల్ పార్టిసిపేట్ అయింది. షీ కెన్ ఈజీలీ హ్యాండిల్ 2 gents. మామూలుగా అయితే ఏది ఈ టైప్ ఆఫ్ అసాల్ట్ కాకుండా మామూలుగా అయితే ఇద్దరిని ఈజీగా కొడుతుంది. ఇద్దరు కలిసి తనను ఏమి చేయలేరు. ఇది ఏమైనా సెక్సువల్ అసాల్ట్ అటువంటిది ఏమైనా చేయాలనుకుంటే ఇద్దరు కలిసి ఏం చేయలేరు. ముగ్గురు ఉంటే తప్ప తను ఏమి చేయలేరు. అంత ఇన్స్పైట్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ ఉంటే డోర్ తీసుకొని బయటకు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మళ్ళీ అగైన్ లోపల గుంజుకొని దే హ్యావ్ ట్రై టు డూ సంథింగ్. అది పాసిబిలిటీ కాక తనను చంపేసి, ఎందుకంటే వీళ్ళు ఎవరెవరో అందులో ఐ థింక్ టాప్ మోస్ట్ ఎవరో వివిఐపి సమ్ ఇండస్ట్రియలిస్ట్ సన్ ఎవరో ఉన్నారు. అది బయట పడుతుంది, వాళ్ళ పేరు నా పేరు లీక్ చేస్తుందో వాళ్ళు మళ్ళీ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో తనను చంపి విత్ లోకల్ పోలీస్ సపోర్ట్ తోటి అదంతా చేసి అంతా సెట్ చేసి మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ ఇట్లా అయింది అని చెప్పి క్రియేట్ చేసి గొడ్డలతోటి ఆ చెక్ అంతా చెక్ వేసి అట్లా దీన్ని గుద్దుకుంది చనిపోయింది క్రియేట్ చేసి అప్పుడు నా కాల్ లిఫ్ట్ చేశారు. అదండి జరిగింది. నెక్స్ట్ ఇంకోటి, ఈ డాక్టర్స్ కూడా అది అన్నారు సార్ ఇట్లా మరి చనిపోయిందని చెప్పిన తర్వాత
ఏం డాక్టర్ గారు ఇట్లా అంటే, సార్ బ్రాడ్ డెడ్ అని చెప్పాడు. బ్రాడ్ డెడ్ అని చెప్పాడు అంటే డాక్టర్ తెచ్చినప్పుడే చనిపోయింది డాక్టర్ చెప్పిండు. ప్లస్ ఆల్రెడీ క్లిప్పింగ్స్లో కనబడుతుంది, ఇక్కడ పడుకొని ఉంది. ఏమాత్రం ప్రాణం ఉన్నా కానీ క్లిప్పింగ్లో చూస్తే అటు జరగడం కానీ మూలగటం కానీ ఏదో కనబడుతుంది. అప్పటికే చనిపోయి ఇట్లా పడిపోయింది అది. ఇంకోటి అంత పెద్ద ఇంపాక్ట్ వాళ్ళు చూపిస్తున్న ఆ డోరు, ఆ యాక్సిడెంట్ చూపించిన ఇంపాక్ట్కు ఈ సైడ్ మొత్తం పీసెస్ అయిపోద్దండి. ఎక్కడ కూడా ఈ సైడ్ అంతా డ్యామేజ్ లేదు. ఇట్లా లోపలికి అసలు డీప్ కట్ అయిపోయి తలకాయ పగిలిపోయి అసలు భయంకరంగా డ్యామేజ్ అవుతుంది బాడీ. కాలేదు అట్లా. ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అండి. ఇంకోటి ఇక్కడి నుంచి ఇక్కడికి 50 మీటర్స్ రావాల్సింది అటెందుకు మలిపినట్టు, డెడ్ ఎండ్కి ఎందుకు తీసుకుపోయినట్టు, ఇంటెన్షన్ కాకపోతే ఫోను ఇది ఈ పోలీస్ వాళ్ళు కూడా నేను కంటిన్యూస్గా 100-120 కాల్స్ చేసినప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయరు ఇటు నిజంగా యాక్సిడెంట్ అయితే. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సమగ్రమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ద్వారా, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా దీని మీద సమగ్రమైన దర్యాప్తు సీఎం గారు కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. గుడుంబాను కంట్రోల్ చేసారు. పేగడ క్లబ్లను కంప్లీట్గా అసలు ఎవరి వల్ల కానీ పనులు చేసారు. షీ టీమ్స్ను ఎస్టాబ్లిష్ చేసారు. మహిళలకు రక్షణ కల్పిస్తారు. అయితే హైదరాబాద్లో బంగారు తెలంగాణ సాధించే క్రమంలో తెలంగాణ బిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధుని మనవరాలు, మా నాన్నగారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాడు. తెలంగాణ దీనికి వదిలేసి ఉద్యోగంలో పాల్గొన్నాడు. జాబ్ వదిలేసి 9 months అండర్గ్రౌండ్ పోయారు. వాళ్ళ మనవరాలైన మా బిడ్డకు జూబ్లీహిల్స్ వివివిఐపీస్ నివసించే ప్రాంతం, జస్ట్ అటుపక్క ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు నివాసం ఉండే ప్రాంతం. ఇంత రిచెస్ట్ ఏరియాలో యువర్ అండర్ సర్వైలెన్స్ అంటారు. అంత రిచెస్ట్ ఏరియాలో ఉన్న పాపకు అక్కడ మన రాత్రి ప్రొటెక్షన్ లేదంటే ఇక మామూలు ప్రయాణికానికి ఏం రక్షణ ఉంటుందండి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని సత్వరమే, విట్నెస్ ఉన్నాడు, విట్నెస్ ఉన్నాక కూడా విట్నెస్ వచ్చిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు, టీవీలలో ప్లే అవుతుంది. ఇంతవరకు నో యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇది ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉందో లేదో మాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉండి మాత్రం ఇంత డిలే కాదు, ఖచ్చితంగా ఇప్పటికే అవుతుండే. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని మీద సమగ్రమైన దర్యాప్తు ఇమ్మీడియట్లీ జరిపించి ఫస్ట్ నిర్భయ చట్టం కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాతనే ఇది వేగవంతం చేసి అతన్ని చట్టపరమైన చర్య ఖచ్చితంగా తీసుకోవాలని నేను కోరుకుంటా. అప్పటి వరకు మా దేవి, మా అమ్మాయి ఆత్మ శాంతించదు. ఇటువంటి బంగారు తెలంగాణ సాధించే క్రమంలో నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇది చివరిది కావాలి. ఇక నుంచి ఏ అమ్మాయికి కూడా తెలంగాణలో ఇంతటి అన్యాయం కానీ ఎలాంటి అన్యాయం ఆడపిల్లని చూసినే భయపడేలాగా ఉండాలి. అటువంటి బంగారు తెలంగాణలో మాకు కావాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అయితే కేసు సంబంధించి ఇప్పటికీ పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి భరత్ని మరొకసారి ప్రశ్నించారు. ఇప్పుడు మరొకసారి కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా భరత్ని పూర్తి స్థాయిలో తాము ప్రశ్నించిన తర్వాత పూర్తి విషయాలు చెప్పలేమని చెప్పాడు పోలీసు చెప్తున్నారు. మరోవైపు ఇటు కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యనే, ఈ హత్య చేసి తీసుకొచ్చి ఇక్కడ పడవేశారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు చూపెడుతున్నారు, కొన్ని విషయాలు చెప్తున్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న కొన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షి వాచ్మెన్ చెప్తున్న విషయాలను వీటన్నిటి బట్టి పూర్తిగా హత్య అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ కేసు మిస్టరీ సంబంధించి పూర్తి సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.